అయితే తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయి లేతే అవినీతి జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం ఆయన దీని గురించి కూడా మాట్లాడారు. శ్రీవాణి ట్రస్ట్ లో ఏం జరుగుతుంది అంతంత ఏంటో. Chairman Sri Y.V. Subbareddy, I would like to bring to the entire nation what he had done in his tenure. He established a trust called Sriwani Trust, which will collect rupees 10,000 for darshan of Lord Balaji, and the receipt they give is for 500. అంటే మొత్తం నాకు తెలిసి మీకు తెలిసి అనుకుంటుంది 10,500 తీసుకుంటే 500కే రిసిప్ట్ ఇస్తారు. 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి వెళ్తాయి. అంటే ఆ 10,000 రూపాయలు వీళ్ళు తినేస్తున్నారనా ఈయన ఆరోపణ? ఇప్పుడు ఇది మొదటి నుంచి ఒక అపోహని సృష్టించి, అంటే ఒక అబద్ధాన్నో లేదా ఒక అపోహని సృష్టించి చేయటం. శ్రీవాణి ట్రస్ట్ తెలుగుదేశం హయాంలోనే స్టార్ట్ అయింది. అవును. టీటీడీ నుంచి డబ్బులు తీసి దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది. దానికి ధర్మారెడ్డి ఏంటంటే ఆ గుడిని ఏదో బాగు చేద్దాం అనుకుని గుడి సొమ్ముల్లో నుంచి డబ్బులు కాకుండా భక్తుల సొమ్ముల్లో నుంచి అని బ్రేక్ దర్శనం అనేటటువంటి దాన్ని 10,500 రూపాయలు చేసి 500 రూపాయలేమో దర్శనానికి, 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి 2 రిసిప్ట్లు ఇస్తారు. 500 రూపాయలు టీటీడీది, 10,000 రూపాయలు శ్రీవాణిది, 2 రిసిప్ట్లు. అంటే దర్శనం రిసిప్ట్ మాత్రం 500కే ఉంటుంది. అంటే దర్శనానికి 500, శ్రీవాణికి మన చేత విరాళం ఇప్పించినట్టు 10,000 డొనేషన్. ఈ డబ్బులతో రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో 400, 500 గుళ్ళో కట్టారు. జగన్ హయాంలో 2,500 గుళ్ళు కట్టారు, ప్రారంభించారు. అందులో 750 ఏమో సమరసత ఫౌండేషన్ అనే సంస్థ కట్టింది. సమరసత ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ 750